ప్రముఖ సంస్థ వంటి యాంగులర్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఫ్రెషర్ సాఫ్ట్వేర్ జాబ్ ఇంజనీరింగ్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఈ వీడియోలో వచ్చేసి యాంగులర్ మైండ్స్ ప్రొవైడ్ చేస్తున్న ఫ్రెషర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. సో మనకి బేసిక్గా యాంగులర్ మైండ్స్ వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్కి సంబంధించిన కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు మనకి ఫ్రెషర్స్ కోసం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క యాంగులర్ మైండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు సో ఫ్రెషర్స్ని హైరింగ్ చేసుకుంటున్నారు క్యాంపస్ రిక్రూట్మెంట్ కింద. సో ఐటీ ఫ్రెషర్గా ఎవరైనా కెరీర్ని స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క యాంగులర్ మైండ్స్ కంపెనీలో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే టాలెంటెడ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉంటారో వీళ్ళ టీంలో జాయిన్ అవ్వడానికి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్స్ కోసం వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో మీకు వచ్చేసి వేరియస్ కటింగ్ ఎడ్జెస్ నాలెడ్జ్ మీద ట్రైనింగ్ ఇస్తారు. దానికన్నా ముందు ఇంక్లూడింగ్ లైక్ యాంగులర్, రియాక్ట్, నోడ్ జేఎస్, ఫ్లటర్, ఏడబ్ల్యూఎస్ మీద అండ్ ఏఐ మీద కూడా మీకు నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి ఈ కంపెనీలో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. బేసిక్గా ఫ్రెషర్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ జాబ్ రోల్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే కొలాబరేట్ విత్ సీనియర్ డెవలపర్స్ అండ్ టీమ్ మెంబర్స్ టు డిజైన్, డెవలప్, టెస్ట్, డిప్లాయ్ హై క్వాలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ తోటి మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏ ప్రోడక్ట్ మీద వర్క్ చేయాలనేది కూడా కంపెనీ వాళ్ళు మనకి నేర్పిస్తారనమాట. దానికి సంబంధించిన క్లీన్ రైట్ కోడ్ రాయడం, దాన్ని మెయింటైన్ చేయడము, ఎఫిషియెంట్ కోడ్ని మనము ప్రాక్టీస్ చేయడం, ఇండస్ట్రీ స్టాండర్డ్ బట్టి మెయింటైన్ చేయడం, ఇలాంటి వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలని కూడా వీళ్ళు నేర్పిస్తారు. దెన్ మనకి జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఎవరైతే టాలెంటెడ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఉంటారో సో వీళ్ళ టీంలో జాయిన్ అవ్వడానికి జూనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు విత్ వేరియస్ కటింగ్ ఎడ్జెస్ టెక్నాలజీస్ ఇంక్లూడింగ్ యాంగులర్, రియాక్ట్ జేఎస్, ఫ్లటర్, ఏడబ్ల్యూఎస్, ఏ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. దెన్ క్యాండిడేట్ ప్రొఫైల్ విషయానికి వస్తే బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలవెంటెడ్ ఫీల్డ్లో ఎవరైతే బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ కానీ చేసిన వాళ్ళు ఉంటారో మీరు వచ్చేసి జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ ఇంక్లూడింగ్ ఆల్గరిథమ్స్, డేటా స్ట్రక్చర్స్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానితో పాటు బేసిక్ నాలెడ్జ్ వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్ లేకపోతే ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ప్రిఫరెన్స్ మీది జావా కావచ్చు, పైథాన్ కావచ్చు, ఏదైనా ఉంటే సరిపోతుందన్నమాట. సో వీళ్ళు వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్కి యాజ్ ఏ ఫ్రెషర్గా జాయిన్ అవుతున్నారు కానీ 3 lakhs per annum తోటి ఫుల్ టైమ్ జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్ కోసం. సో 3 lakhs వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. పూణే బ్రాంచ్లో మనము వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, తర్వాత ప్రోగ్రామింగ్ మిషన్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, HR ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దెన్ ఫైనల్గా జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే మనకి సో ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఈ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కింద చేయాలి. బ్యాచిలర్స్ కానీ మాస్టర్స్ ఏదైనా ఐటీ ఫీల్డ్లో చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. ఫ్రెషర్స్ ఎవరైనా సరే 3 lakhs per annum తోటి ప్రొవైడ్ చేస్తున్నారు. పూణే లొకేషన్లో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫైనల్గా మీ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, ఓపెన్ చేయండి. మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, మీ యొక్క అకాడమిక్ డీటెయిల్స్, రెజ్యూమ్ అటాచ్ చేయండి. మీ యొక్క లింక్డ్ఇన్ యూఆర్ఎల్ అటాచ్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ ట్యాప్ చేసి సరిపోతుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క స్కిల్స్ అవన్నీ వాళ్ళు రెజ్యూమ్లో చెక్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఓకే అయితే కనుక షార్ట్ లిస్ట్ చేసి ఫర్దర్ సెలక్షన్ రౌండ్ కోసం మీకు మెయిల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట.